ఎవడు చేయలేడని రుజువు అయిపోయింది. 75 years ప్రపంచ అధ్యక్షుల్ని కలుస్తున్న మీరు ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే కలవలేకపోతున్నారు. ఆయన మీకు అపాయింట్మెంట్ ఇస్తలేడుగా, దీని ఎట్లా చూస్తారు? ఆయన కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి. వినాశకాలే విపరీత బుద్ధిహా. ఎందుకు నేను ఎప్పుడు కేసీఆర్ ని కలవడానికి వెళ్ళా, ఆయన ఇక్కడికి వచ్చి పాదాలు పట్టుకున్నాడు. 2008లో చారిటీ సిటీకి వచ్చాడు, వీడియోలు చూడు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాడు హెలిపాట్లో వచ్చేసి, హెలికాప్టర్లో వచ్చి 2008 ఏప్రిల్. తాజ్ కృష్ణ వచ్చాడు నన్ను కలడానికి. నేను ఎప్పుడు కేసీఆర్ని కలడానికి వెళ్ళా. మొన్న ఆయన్ని పరీక్షిద్దామని వెళ్ళాను. ఏంటి, ఆయన కలిస్తే తెలంగాణలో 1,00,000 కోట్లు 1,00,000 ఉద్యోగాలు నెల రోజుల్లో తీసుకురావడానికి ముఖ్య అతిథిగా పిలవడానికి వెళ్ళాను. మనసు మారుతుందేమో అని. జీరో అయిపోయాడు. నేను రాకముందు లాస్ట్ ఏప్రిల్ ముందు కేసీఆర్ ఈ దేశంలో ప్రధానమంత్రి హోదాలో తిరిగాడు. ఆయన ప్రజాశాంతి పార్టీలో టిఆర్ఎస్ పార్టీని ఒక సబ్జెక్ట్ ఒకసారి. ఓకే, కేసీఆర్ గారు నేను ఏప్రిల్ 9ని ఎలక్షన్ డిక్లేర్ చేయకముందు ఇక్కడ సీఎం క్యాండిడేట్ గా తెలంగాణలో లాస్ట్ ఇయర్ 16 నెలల ముందు నవీన్ పట్నాయక్ ఒడిశా చీఫ్ మినిస్టర్, నితీష్ కుమార్ బీహార్ చీఫ్ మినిస్టర్, కేజ్రీవాల్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్, పంజాబ్ స్టాలిన్, అందరూ ఆయన చుట్టూ తిరిగారు. నేను వచ్చిన తర్వాత ఆయనకి ఇన్విటేషన్ లేదు. మొన్న 26 మంది కర్ణాటకలో గెలిస్తే, కర్ణాటకలో అటెండ్ అయితే డోంట్ ట్రస్ట్ దిస్ మ్యాన్ అని చెప్పాను. కేసీఆర్ పుట్టినరోజు కూడా ఏప్రిల్ 14ని పెట్టు, అంబేద్కర్ పుట్టినరోజుని ఫిబ్రవరి 17ని చేసుకోకూడదు. అది అన్యాయం, అవినీతి, అది దేశద్రోహం. రాష్ట్ర డబ్బులు వాడుకొని, ఖజానా వాడుకొని 600 కోట్లు సెక్రటరేట్ కట్టి మీరు అంబేద్కర్ పేరు పెట్టి మీ పుట్టినరోజుని సెక్రటరేట్ ఓపెన్ చేయడం పెట్టి ఎవరికైనా సత్తా ఉందా? చంద్రబాబు నాయుడు పారిపోయాడు. కేసీఆర్ ఉచ్చకారించాడు చంద్రబాబు నాయుడికి. 1800 పోలీసులతో ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అవుతానని పారిపోయాడు అమరావతికి. నేను ఇక్కడే ఉన్నాను. కమాన్ కేసీఆర్, కబడ్దార్, ఒక్క డిబేట్ చెయ్యి నువ్వు కానీ నీ కొడుకు కానీ. తెలంగాణ ధనమైన రాష్ట్రం. 2014లో తెలంగాణ కొరకు 1981 నుంచి పోరాడుతున్నా, అభివృద్ధి చేస్తున్నా. ఇదే హైదరాబాద్లో 53,000 మంది విడోస్కి ఎవ్రీ మంత్ సపోర్ట్ ఇచ్చాం. ఏమైనా తెలుసా నీకు చరిత్ర? ఒకసారి గూగుల్ చేసి చూసుకో. ఇదే హైదరాబాద్లో 25,000 మంది హిందూస్కి, 15,000 మంది ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, వితంతువులకు ప్రతి నెల 3 పూటలు తిండి పెట్టాం. నా బాధ ఏంటంటే వీళ్ళు దోచుకున్నారు, దాచుకున్నారు, చేయట్లేదు. నన్ను చేయకుండా కాంగ్రెస్ పార్టీ పీస్ మిషన్ ఆపేసింది. బీజేపీ కేసీఆర్ చంద్రబాబుని గెలిపిస్తే 2014లో పీస్ మిషన్ రెస్టోర్ అవుద్ది, 1,00,000 కోట్లు తెస్తామంటే ఒక లెటర్ ఎవరే సపోర్ట్ చేయరే. కేసీఆర్ గారంటే నాకు పర్సనల్ వ్యతిరేకం లేదు. నా తెలంగాణ బిడ్డలు 4.5 కోట్లు, నా ఆంధ్ర బిడ్డలు 5.5 కోట్లు. ఈ తెలుగు రాష్ట్రాలు సర్వనాశనం అయిపోయాయి. దేశం సర్వనాశనం అయిపోయింది. మోదీ 118 లక్షల కోట్లు అప్పు చేస్తాడు, కేసీఆర్ 5 లక్షల కోట్లు, చంద్రబాబు జగన్ 10 లక్షల కోట్లు. ఈ ఫ్యాక్ట్స్ కాదా? యువర్ పొలిటికల్ సైన్స్, యువర్ మాస్టర్ డిగ్రీ, డోంట్ యు నో దీస్ ఆర్ ఫ్యాక్ట్స్? ఛాలెంజ్ మీ ఇఫ్ దీస్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. 1,00,000 కోట్లు ఉన్నాయి, దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, ఖర్చు పెడుతున్నారు. నువ్వు వాళ్ళకు ఓటేస్తావా? మార్పు కావాలా వద్దా? అభివృద్ధి కావాలా వద్దా? నేనైతే ఉచిత విద్య అందరికీ 3,10,000 మందికి ఇచ్చాను ఒక హ్యూమానిటేరియన్గా. సంగారెడ్డి 1,200 ఎకరాల్లో నా ఉచిత విద్య అంటున్నారు కదా. అసలు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ప్రైవేట్ బళ్ళు ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ బళ్ళు ఉన్నాయి, అసలు ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని కనీస అవగాహన ఉందా సార్ మీకు? పూర్తి అవగాహన నీకంటే నాకు ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను చెప్పండి సార్. తెలంగాణలో 16 యూనివర్సిటీలు పెద్దవి ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ ఇంక్లూడింగ్ ఉస్మానియా యూనివర్సిటీ నువ్వు చదివింది, కాకతీయ యూనివర్సిటీ, నేను ఇవన్నీ తిరిగినాయి. 2007 అక్టోబర్ 2 జై తెలంగాణ, రాష్ట్రాలు విడిపోవాలని మాట్లాడితే ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు కోదండరామ్ లాంటి వారు పెద్దలందరూ, తెలంగాణ నాయకులందరూ, ఒక కేసీఆర్ తప్ప అందరూ వచ్చి థ్యాంక్ యూ సార్ అన్నారు. 3 లక్షల ఇప్పుడు టీచర్స్ ఉన్నారు. 1,00,000 మంది టీచర్స్ పెర్మనెంట్ జాబ్ లేదు. తెలంగాణలో 1,50,000 మంది ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు. పెర్మనెంట్ చేస్తామని కేసీఆర్ గారు మాట ఇచ్చి చేయలేదు. 18,000 మంది హోంగార్డులు ఉన్నారు, ఇంతవరకు పెర్మనెంట్ చేయలేదు. 1 కోటి కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో. 1,20,000 ఉద్యోగాలు ఇచ్చారు, 99 లక్షలకు ఉద్యోగాలు లేవు. ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. 12,000 గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో,
మేము ప్రజాశాంతి పార్టీ 7,000 గ్రామాల్లో ఉన్నాయి. ఈచ్ వన్ రీచ్ 100, ఈచ్ వన్ రీచ్ 1000 అని. నువ్వెందుకు ఒక అంబేద్కర్ కాకూడదు, ఒక గాంధీవి కాకూడదు, ఒక భగత్ సింగ్ కాకూడదు, ఒక పుచ్చలపల్లి సుందరయ్య కాకూడదు? బీయింగ్ అ వరల్డ్ లీడర్, హైయెస్ట్ పెయిడ్ స్పీకర్. మన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక వీడియో చూసా, 1 minute వైరల్ అయింది అది. నేను 8 సంవత్సరాలు 6 సినిమాలు చేశాను, 100-120 కోట్లు సంపాదించాను అన్నాడు. నేను అమెరికాలో స్పీచ్ ఇచ్చిన రోజుని 2,75,000 కోట్లు. దట్ టైమ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ అమెరికా డొనేటెడ్ ఫండ్స్ ఫర్ మై స్పీచ్. టేకన్ బ్లెస్. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడ? బంకర్ హంట్ $5 billion. బిలియన్ అంటే ఎంత తెలుసా? 8,000 కోట్లు. 5 billion అంటే 41,000 కోట్లు. నా వైస్ ప్రెసిడెంట్, ఐ వాంట్ టు డొనేట్ ఇట్ టు చారిటీ. ఎందుకు? ఐఆమ్ ట్రాన్స్ఫార్మింగ్ పీపుల్. నాకు ₹1,00,000 ఆస్తి ప్రపంచంలో ఎక్కడ లేదు, అన్ని చారిటీలు.